హాయ్ అండి. ఈరోజు మనము కొత్తిమీర, చింతకాయలతో పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర, చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పుల్లగా నువ్వు పొడి వేస్తాం కాబట్టి కమ్మగా చాలా బాగుంటుందండి. ముందుగా చింతకాయలను వాష్ చేసుకొని ఇలా బట్టతో తుడుచుకొని ఇలా బట్టల మీద ఆరబెట్టుకుందామండి. అందులో అదంతా తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు చింతకాయలో ఉన్న గింజలను తీసుకుందాము. ఇవి కొంచెం ముదిరినది లేత చింతకాయలు అయితే డైరెక్ట్ కొత్తిమీర వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. ఇందులో గింజలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుందాము. నేను ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి. కొత్తిమీరను శుభ్రంగా బాగు చేసుకుని ముక్కలా కట్ చేసుకుని ఇలా శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలండి. ఇందులో మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకుని బట్ట మీద ఆరబెట్టుకుందాము. ఇందులో ఉన్న తడి అంతా పోయే వరకు బట్ట మీద ఆరబెట్టుకుందాము. చింతకాయలు గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్కి మెరుగుపరుస్తాయంటండి. కాలేయ రక్షణ ప్రయోజనాలు కూడా అందిస్తుందంట. ముందుగా మనము కట్ చేసుకున్న చింతకాయ ముక్కలను మిక్సీ జార్లో కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాము. ఇందులో ద్వార చింతకాయ కూడా వచ్చిందండి. ఇది చాలా తీయగా పుల్లగా చాలా బాగుంటుందండి. ముందుగా కచ్చాపచ్చగా పేస్ట్ మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకుందాము చింతకాయలను. ఇందులో నేను 1/2 కప్పు నువ్వులు తీసుకున్నానండి. సిమ్లో త్వరగా లోపలికంటే వేగలాగా వేయించుకుని దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే మిగుట్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసుకుని జీలకర్ర వేసుకుని మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు, కల్లుప్పు, వెల్లుల్లిపాయలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందామండి. అయితే కొత్తిమీరలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయంటండి. అలాగే ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయంట. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నువ్వులు ద్వారగా వేయించుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిరకాయలు ఆయిల్లో మగ్గబెట్టుకుని ఉంచుకున్నాము. ఇది కచ్చాపచ్చగా చింతకాయలు పేస్ట్ చేసుకున్నాము. పోపు కోసమని ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ముందుగా నువ్వులను చల్లారిన తర్వాత ఇలా ముందుగా మిక్సీ పట్టుకుని తీసుకున్న తర్వాత అందులో మనం కొత్తిమీర పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న చింతకాయలు కూడా వేసుకుని ఈ రెండింటిని మిక్సీ పట్టుకుందామండి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లో తీసుకుని ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వులు మిశ్రమాన్ని కూడా వేసుకుని నువ్వుల పౌడర్ను వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని దీనికి పోపు వేసుకుందామండి. అయితే నువ్వుల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్కు నువ్వులతో చెక్ పెట్టవచ్చు అంటండి. బ్లడ్ ప్రెషర్కు నువ్వులు దివ్యమైన ఔషధంగా పనిచేస్తాయట. ముందుగా దీనికి పోపు కోసమని ఇలా ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవులు, జీలకర్ర, పింఛాపు మెంతులు, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరగాయలు ఇలా పోపు వేగిన తర్వాత మనము రెడీ చేసుకున్న ఈ కొత్తిమీర, చింతకాయ పచ్చళ్ళు వేసుకుంటే ఎంతో టేస్టీ ఎంతో కమ్మనైన మన నువ్వులు చింతకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.